యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దయచేసి కొద్దిగా మేము ఫోన్స్లు చేంజ్ చేయటం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్లో ఉండి ఇప్పుడు ఆఫ్లైన్ అయిపోయారో దయచేసి మేక్ ఏ కాల్. సంబడి ప్లీజ్ make a call to them. Just say or put a text on the church WhatsApp and say there was a technical problem, that's why we had changed the phone. హల్లెలూయా. ఎవరైనా కానీ మరి ఫోన్ లో మీరు టెక్స్ట్ చేయొచ్చు, వాట్సాప్ దాంట్లో, మరి చర్చ్ దాంట్లో, లేకపోతే ఫోన్ చేయండి, ఫోన్ అన్న టెక్స్ట్ చేయండి, ఫోన్ అని చేయండి. లెట్స్ all the ones come back again. Praise the Lord. Hallelujah. అందరూ వచ్చేలాగా మరి ఫోన్ అన్న చేయండి, టెక్స్ట్ అన్న చేయండి. Bear with us. అయితే మీరు కొద్ది సమయం మనల్ని భరాయించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నీటి పాపం భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నీటి పాపం భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. Just make calls to everybody. నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టండి, which was not working. Give me that. Praise the Lord. Hallelujah. That one we will try because we have to shoot it in the evening also. Glory to God. Hallelujah. Just all that we want to just want to check and find out. Cell phones are giving trouble. Please, church, just okay na? Oh, wonderful. It's so good. God is so good. దేవుడు మంచి దేవుడు ఆయన. Amen. Amen. Praise God. దేవుని నామానికి మహిమ కలుగును. Hallelujah. Hallelujah. God is good all the time. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడు కూడా ఆయన మంచివాడు. All the time is good. మరి ఆయన ఎల్లప్పుడు కూడా మంచివాడు ఆయన. Amen. Amen. So invite everyone. ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో మనం ఆహ్వానిద్దాం. Praise the Lord. Those who have gone offline, you can just text it, or you can do it, brother. Just see them and tell them. మరి ఎవరైతే ఆఫ్లైన్ లో ఉంటూ ఉన్నారో, మరి ఆఫ్లైన్ అయిపోయారో వారందరూ కూడా మీరు టెక్స్ట్ చేసి ఫోన్ చేసి మీరు చెప్పవచ్చు, వారిని ఇన్వైట్ చేయండి. హల్లెలూయా. Glory to God. Till then we will sing one more song. అప్పటి వరకు మేము ఒక పాట పాడతాం. Sing song you call. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నీటి పాపం భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నీటి పాపం. I'm just inviting everyone to యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరచెను. ఓ మరణము జయించి లేచెను,
మరణపు ముల్లులు విరచన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 नारे लगाओ और गाओ रे जिंदा मसीह का फैलाओ रे नारे लगाओ और गाओ रे झंडा मसीह का फैलाओ रे हल्लेलुया 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 आमीन 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 हल्लेलुया हल्लेलुया आमीन 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 Hallelujah, we worship you, Jesus. యేసయ్యా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. Worship, we are called to worship the King of Kings and the Lord of Lords. ప్రభువుల ప్రభువు రాజుల రాజును మనం ఆరాధించడానికి మనం పిలువబడిన వారు. Oh, we worship you, Jesus. ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. Hallelujah. Hallelujah. You know, nearly 50 people were online, and I'm just waiting for couple of them to join again so that they will not miss what God has for them. దేవుడు వారి కొరకు ఏది సిద్ధపరిచాడో దాన్ని ఎవరు కూడా మిస్ అవడానికి ఇష్టపడలేదు. ఇంతకుముందు ఎవరైతే జాయిన్ అయిన వారో తిరిగి మరలా జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. I'm giving just time for them. వారి కొరకు నేను సమయం ఇస్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. Glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. If you know them, just make a call. Just say, come on, log in. మరి ఎవరైతే మీకు తెలిసిన వారు ఉంటే దయతో మీరు లాగిన్ అవ్వని వాళ్ళని ఆహ్వానించండి. Praise God. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise you, Jesus. యేసయ్యానికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. One more verse we are going to sing. మనం ఇంకొక వచనాన్ని పాడుకుందాం. Amen. Praise God. One more verse. ఇంకొక వచనము. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రకటించు విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రకటించు హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర బాధలనన్నిటి పాపున్ భజించు యేసుని నామం శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర బాధలనన్నిటి పాపున్ భజించు యేసుని నామం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్
नामे नामे नारे लगाओ रो गाओ रे, जिंदा मसीह का फैलाओ रे, नारे लगाओ रो गाओ रे, जिंदा मसीह का फैलाओ रे। हालेलुया 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 हालेलुया। आमीन 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 हालेलुया हालेलुया आमीन 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 आमीन। Thank you, Lord. Few more need to just come. Few more. Just maybe wait for maybe for 3 minutes. Let's believe and let's just call them and just invite them. Thank you, Lord. Hallelujah. Hallelujah. Same call. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను, నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. యేసయ్యా 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 యేసయ్యా, ఇక భయమే లేదు దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా. Father, we thank you this morning for this wonderful day. ఈ కాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత The day that you have created for us. నాయనా మా కొరకు ఈ దినాన్ని ప్రభువా మీరు తయారు చేశారు Your ప్రభువా. word says, Lord, this is the day that the Lord has made, and rejoice and be glad in it. ప్రభువా నీ వాక్యం అంటే ఇది ప్రభు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించుడి అని నాయనా. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తెలియజేస్తూ We ఉన్నాం. believe that you are in us and with us. నాయనా నీవు మాలోను మాతోను ఉన్నావని మేము నమ్ముతూ We ఉన్నాం thank you ప్రభువా. for your presence, Lord. ప్రభువా నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత We తెలియజేస్తూ ఉన్నాం believe this ప్రభువా. morning ఈ ఉదయకాల సమయంలో మేము నమ్ముతూ ఉన్నాం the నాయనా. things that you have, Lord, stored for us greater than our imagination and our thoughts. నాయనా మా కొరకు నాయనా మీరు సిద్ధపరిచినవి నాయనా మా ఊహకు అందవు, మా తలంపులకు మించినవి ప్రభువా. We thank you for preparing this wonderful things for us. నాయనా మా కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతిదాన్ని బట్టి నాయనా అద్భుత విషయాలను బట్టి నీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. Holy Spirit, we come to you with open heart. పరిశుద్ధాత్మ దేవా తెరవబడిన హృదయంతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం నాయనా. Lord, we pray, plant your word in our hearts this morning. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ప్రభా మా హృదయంలో మీరు నాటండి నాయనా. There is life in your word. ప్రభా నీ మాటలో జీవం ఉంది నాయనా. Your power is in the word. నీ వాక్యములో శక్తి ఉంది నాయనా. Jesus, యేసయ్యా Peter said to you, నాయనా పేతురు నీతో చెప్పాడు ప్రభా,
You are the one who has eternal life in the word. నాయన నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే అంటూ ఉన్నాడు నాయన. Your words are eternal life. నాయన నీ మాటలు నిత్య జీవపు మాటలు ప్రభా. We want your word. ప్రభా నీ మాట మాకు కావాలి నాయన. Which gives us Zoe this morning. ఈ ఉదయకాల సమయంలో మాయలో జీవము నాయన, దైవ జీవాన్ని విడుదల చేసే జోయాన్ని బట్టి నీకు వందనాలు. We thank you. Give it, Lord. We receive it by faith. నాయన విశ్వాసంతో దాన్ని పొందుకుంటున్నాం. ఇవ్వండి నాయన ఈ ఉదయకాల. Let Zoe be the portion of our life. నాయన ఈ ఉదయకాల సమయంలో జోయే మా భాగమవును గాక నాయన. Not less than Zoe, Lord. నాయన జోయే కంటే తక్కువైంది కాదు నాయన. We doesn't want to be like mere men that are in the world. ఈ లోకంలో ఉన్న ప్రాముఖ్యమైనవి కాదు ప్రభా. ఈ లోకంలో మనుషుల వలె జీవము కాదు ప్రభా. We want your life to be our life. నాయనా నీ జీవం ఆ జీవం కావాలని కోరుకుంటున్నాను. And you have promised in your word. ప్రభా నీ వాక్యంలో నాయన మీరు వాగ్దానం చేశారు ప్రభా. That you will give your life to us. నాయనా నీ జీవాన్ని నాయన మీరు మాకు ఇస్తానని ప్రభా. We come to receive from you this morning. ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గర నుంచి నాయన పొందుకుంటానికి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. Spirit of life. నాయనా జీవం ఇచ్చే ఆత్మ నాయన. Holy Spirit come and give us Zoe. పరిశుద్ధాత్మ దేవా నాయన మాకు జోయని మీరు అనుగ్రహించండి ప్రభా. Come Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా రండి నాయన. Come Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా రండి నాయన. Release into us this morning. ఈ ఉదయకాల సమయంలో మాలో విడుదల చేయండి ప్రభా. God kind of life. నాయన దైవ జీవాన్ని మాలో విడుదల చేయండి ప్రభా. We give you praise, glory, సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని in ఆరోపిస్తున్నాం. Jesus mighty name we pray. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Hallelujah. Amen. What a wonderful day to serve the living God. జీవముగల దేవుని సేవించడానికి ఎంత గొప్ప అద్భుతకరమైన దినం ఈ దినము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. You know, a few Sundays back, maybe since January 1st, we have been meditating about book of Nehemiah. మరి జనవరి మొదటి దినం మొదలుకొని నెహెమియా గ్రంథాన్ని ధ్యానిస్తూ taught so many things. ఇప్పటి వరకు కూడా దేవుడు అనేక విషయాలు దానిలో నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. Last Sunday the Lord spoke to us from book of Nehemiah. నెహెమియా గ్రంథంలో నుంచి గత వారం ప్రభు మనతో మాట్లాడాడు. That we are called as children of God. దేవుని పిల్లలుగా మనందరం కూడా పిలువబడ్డాం. We are called as saints. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. We are పిలువబడ్డాం. called into his fellowship. మనం ఆయన సహవాసంలో ఉండడానికి పిలువబడ్డాం. We are called to abide with him. మనం ఆయనతో నిలిచి ఉండడానికి We are పిలువబడ్డాం. called to receive the grace of Christ. మరి క్రీస్తు యొక్క కృపను పొందుకోవడానికి మనం పిలువబడిన వారు. We are called, to walk in the liberty in the kingdom of God. క్షేత్రంలో జీవించడానికి నీవు నేను We are పిలువబడిన వారమే. called to walk with the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధత కలిగి జీవించడానికి పిలువబడిన వారమే. We are going to see one more important thing. Nehemiah had upon his life. నెహెమియా జీవితంలో కలిగి ఉన్నది నెహెమియా మోసుకొని వెళ్ళిన విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. Before he went into the presence of king to resume his duty, మరి రాజు సముఖంలోకి వెళ్ళి తన యొక్క మరి పనిని చేయటానికి మునుపు he was seeking the Lord in fasting and prayer. మరి ఉపవసించి ప్రార్థిస్తూ ప్రభువుని వెతికిన వాడిగా ఉన్నాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Before he resumed his duty, he was seeking the Lord in fasting and prayer. మరి తన యొక్క పనిలోకి వెళ్ళక మునుపు తను ఉపవసించి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. And the Bible says, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, when he was seeking the Lord in fasting and prayer, ఉపవసించి ప్రార్థిస్తూ ప్రభువుని వెతుకుతున్న సమయంలో the Bible says, బైబిల్ గ్రంథం అంటూ ఉంది, the Lord spoke to him. మరి ప్రభువు తనతో మాట్లాడాడు. The Lord spoke to him. ప్రభువు తనతో మాట్లాడాడు. Lord has filled his heart with burden. మరి ప్రభువు తన హృదయాన్ని భారంతో నింపాడు. That's what the scripture says. అదే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. His heart was filled with the burden for Judah, a kingdom of Jerusalem. యెరూషలేమును గురించి యూదా రాజ్యాన్ని గురించిన భారం తన హృదయంలో కలిగి ఉన్నాడు. With the burden he went into the presence of God. ఆ యొక్క భారంతో తను దేవుని సన్నిధికి వెళ్ళాడు. And he was just seeking the Lord. మరి ఆ సమయంలో ఆయన ప్రభువుని వెతుకుతూ వచ్చాడు. The seeking time is the soaking time. మరి వెతికే సమయము నాంచుకునే సమయం ఆ సమయము. Listen carefully. Seeking time is the soaking time. మరి ప్రభువుని వెతికే సమయం మనం నాంచుకునే సమయం ఆ సమయం. Everyone who seeks the Lord, ప్రభువుని ఎవరైతే వెతకాలనుకుంటూ ఉన్నారో వెతికేవారు, they are the only one who soaks in the presence of God. వారు మాత్రమే దేవుని సన్నిధిలో నాంచబడేవారు. So as he was seeking, he
he was soaking in the presence of మరి God. ప్రభువుని వెతుకుతూ ఉన్న సమయంలో తను తాను దేవునిలో నాంచబడుతూ వచ్చాడు. When we soak in the presence of God, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం నాంచుకుంటామో there will be a transfer from God into our life. మరి దేవునిలో నుంచి మనలోకి మార్పు అన్నది లేదా అనుగ్రహించబడుతుంది. You know, it's not the transfer of you from the dominion of darkness into the kingdom of God. మరి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి దేవుని రాజ్యంలోనికి, It's not that. అది కాదది. But it is the transfer from God into your life. మరి దేవుని దగ్గరలో దేవుని నుంచి నీలోనికి విడుదల చేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. What is going to be transferred? ఏది నీకు అనుగ్రహించబడుతుంది? The plan of God is going to be transferred. మరి దేవుని యొక్క దైవ ప్రణాళిక నీకు The will of అనుగ్రహించబడుతుంది. God is going to be దేవుని transferred. యొక్క చిత్తము నీలోకి అనుగ్రహించబడుతుంది. You know, the power of God is going to be దేవుని యొక్క transferred. శక్తి నీలోనికి విడుదల The చేయబడుతుంది. authority of God is going to be దేవుని యొక్క transferred. అధికారం నీలోనికి విడుదల చేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ The కలుగును గాక. strength of God is going to be transferred. దేవుని యొక్క బలము నీ జీవితంలోకి అనుగ్రహించబడుతుంది, విడుదల The చేయబడుతుంది. wealth of God is going to be దేవుని transferred. యొక్క సమకూర్పు లేదా సమృద్ధి నీలోకి విడుదల చేయబడుతుంది. Prosperity and blessing of God is going to be దేవుని transferred. యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన నీ జీవితంలో విడుదల చేయబడుతుంది. On the whole, your life is going to completely changed. సంపూర్ణంగా నీ జీవితం సమూలంగా మార్చివేయబడుతుంది. You will see such an increase in you. నీలో ఎంతో ఎదుగుదలని నువ్వు గ్రహించగలుగుతావు, చూడగలుగుతావు. Because this year is the year of increase for the children of God. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుని పిల్లలకి ఎంతో ఎదిగే సమయము. Here the increase has come into Nehemiah's life. ఇక్కడ నెహెమ్యా జీవితంలో కూడా ఎదుగుదల అన్నది కలుగుతూ ఉంది. What kind of increase? ఇది ఎటువంటి రకమైన ఎదుగుదల? The Bible says బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, the burden for Jerusalem increased in his heart. తన హృదయంలో యెరూషలేము పట్ల భారం అన్నది అధికమవుతూ వచ్చింది. When the burden was increased in his heart, ఎప్పుడైతే తన హృదయంలో ఈ భారం అధికం చేయబడుతూ వచ్చిందో, the Lord has released his grace upon his life. మరి తన జీవితంలో దేవుడు తన యొక్క కృపను విడుదల చేయటం ప్రారంభించాడు. The grace is for us. మరి కృప అన్నది మన కొరకండి. Grace is not a thing, but grace is Jesus. మరి కృప అంటే అది ఒక వస్తువు కాదు, కానీ కృప అంటే యేసయ్యే. Hallelujah. హల్లెలూయా. Grace is a person. మరి కృప అనగా ఒక వ్యక్తి. Grace is not a material thing. మరి కృప అన్నది వస్తు రూపకమైనది కాదది. The grace was released into his life. మరి కృప అన్నది తన జీవితంలో విడుదల చేయబడింది. We see in two places. మనం రెండు స్థలాల్లో మనం చూడగలము. In 1 Samuel chapter 2 and verse 26. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనములో, And Luke chapter 2 and verse 40 and 52. లూకా సువార్త 2వ అధ్యాయం 41 అలాగే 56 వచనాల్లో మనం చూడగలము. 40 verse 40 and verse 52. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనము 52వ వచనాల్లో కూడా మనం చూడగలము. In these two scriptures, ఈ యొక్క రెండు వాక్య భాగాల్లో కూడా it talks about two things which is essential for every child of God. ప్రతి దేవుని బిడ్డకి కావలసిన ప్రాముఖ్యమైన రెండు విషయాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉంది. I am telling you, it's an essential ingredient for every child of God. ప్రతి దేవుని బిడ్డలో కావలసిన ప్రాముఖ్యమైన మరి ఇవి ఇంగ్రీడియంట్స్ గా ఉంటూ ఉన్నాయి. Number one, మొట్టమొదటిది, these two scriptures talks about two things. ఈ యొక్క రెండు వాక్య భాగాలు కూడా రెండు విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. Favor of God or grace of God. దేవుని యొక్క దయ లేదా దేవుని యొక్క కటాక్షమును గురించి మాట్లాడుతూ ఉంది. Second, రెండవది, the favor of man. మానవుని యొక్క దయను గురించి మాట్లాడుతూ ఉంది. Usually all the men and the women of God in the world, they pray over children these two scriptures. మరి ఈ లోకంలో ఉన్న దైవజనులందరూ కూడా వారి ఆత్మీయ పిల్లల మీద ఈ రెండు వాక్య భాగాలను పలుకుతూ ఉంటారు. But the Spirit of God has revealed it to me something else from this, out of this portion of the scripture. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు వాక్య భాగాల్లో నుంచి ఎంతో వ్యత్యాసమైన దాన్ని ప్రభు తెలియజేశాడు. These children need to grow in the favor of God and favor of men. అవును, పిల్లలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లటం అన్నది అవసరమే. But you as a grown one, కానీ ఎదిగిన వ్యక్తిగా నీవు you ought to grow in the favor of God and favor of man too. నీవు కూడా మనుషుల దయలోను దేవుని దయలో వర్ధిల్లుతూ ఉండాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. Whatever is loosed from heaven, పరలోకం నుంచి ఏది విడుదల చేయబడినా nothing can stop it on the earth. ఈ భూమి మీద దాన్ని ఏది కూడా ఆపజాలదు. It's like Jesus said, when the door
is open for you, no one can shut it. మరి యేసయ్య చెప్పాడు, ఆ యేసయ్య ద్వారం తెరిస్తే ఎవరు కూడా ముయ్యలేరు అని. If Jesus has closed the door, no one can open it. ఒకవేళ యేసయ్య ద్వారం మూస్తే ఎవరు కూడా దాన్ని తెరవలేరు. If you receive favor from God, ఒకవేళ దేవుని దగ్గర నుంచి నువ్వు దయను పొందుకున్నట్లయితే, surely the favor of men will come like flies to you. మరి అలాగే మనుషుల దయ కూడా మరి ఎగురుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. They will fly like butterfly and they will come to you with favor. మరి మరి బటర్ఫ్లై ఏ విధంగా మరి సీతాకోకచిలుక ఎగురుతూ వస్తుందో అలాగే ఎగురుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. Just imagine this is a సీతాకోకచిలుక butterfly. ఒక్కసారి ఇది సీతాకోకచిలుక అనుకుందాం. Huge butterfly. మరి పెద్ద బటర్ఫ్లై. Come on. Come on. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. When the favor of God or the grace of God rests upon you, ఎప్పుడైతే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం మీద నీ మీద నిలిచి ఉంటుందో, all the men of the world, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా, or whomever you meet, నీవు ఎవరిని కలిసినా కానీ the favor will just come upon you. మరి Favor of men. మరి మనుషుల యొక్క దయ అన్నది నీ మీదకి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. I want to give you a secret this morning. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక రహస్యాన్ని ఇస్తూ How ఉన్నాను. can we receive the favor of men? మనుషుల యొక్క దయను మనం ఏ విధంగా సంపాదించుకోగలము? Before you receive the favor of men, you should receive the favor of God. నీవు మనుషుల దయను సంపాదించుకోక మునుపు దేవుని దయను నీవు సంపాదించుకోవాలి. Favor of God is like a magnet, dear. ప్రియులారా, దేవుని యొక్క దయ అన్నది అది అయస్కాంతం లాంటిది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And when the favor of God rests upon you, ఎప్పుడైతే దేవుని దయ నీ మీద నిలిచి ఉంటుందో, everyone will be favorable to you. ప్రతి ఒక్కరు కూడా నీ పట్ల దయను కలిగిన వారిగా ఉంటారు. Everything will be favorable unto you. ప్రతిదీ కూడా నీ పట్ల దయ కలిగిందిగా, దయ పొందుకునే వ్యక్తిగా ఉంటావు. That means దాని అర్థం, when heaven showers the favor, ఎప్పుడైతే పరలోకము దయని నీ మీద మరి కుమరిస్తుందో, the things in the world ఈ లోకములో ఉన్న విషయాలన్నీ కూడా cannot be unfavorable to you. ఇక ఎంత మాత్రము నీకు వ్యతిరేకంగా ఉండవు, దయ చూపించేదిగా ఉండదు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. That means everything on the earth will be favorable to you. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నీకు దయ చూపించేదిగా ఉంటుంది. Praise God. Praise the Lord. You know, there is a song in English. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది. We sing that song so many times. We sang it in the church. మనం సంఘంలో అనేక సార్లు ఈ పాట పాడాం. You know, when we turn to right, మనం కుడివైపుకి తిరిగినప్పుడు Satan is falling. మరి సైతాను పడిపోతాడు. When we turn to left, మనం ఎడవైపుకి తిరిగినప్పుడు Satan is falling. సాతాను పడిపోతాడు. When we turn back, మనం వెనుకకు తిరిగినప్పుడు who falls? ఎవరు పడిపోతారు? Satan is falling. అపవాది When we పడిపోతాడు. look to the front, మనం ముందుకు చూసినప్పుడు who falls before you? ఎవరిని ఎదుట పడిపోతారు? Satan is falling. సాతాను పడిపోతాడు. But when the favor of God comes to you, కానీ దేవుని యొక్క దయ నీ దగ్గరికి వచ్చినప్పుడు everything, you know, everything against you will fall. Everything that is required in your life will be attracted to you. మరి నీకు ఎదురు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా పడిపోతుంది. అలాగే నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నీ దగ్గరికి ఆకర్షించబడుతుంది. That's what the favor of God will do. మరి దేవుని యొక్క దయ మన జీవితంలో జరిగించే కార్యం అది. The Spirit of God told me yesterday, నిన్నటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు, when you start seeking God, ఎప్పుడైతే నువ్వు దేవుని వెతకటం ప్రారంభిస్తావో, you would be soaking in the presence of God. నీవు దేవుని సన్నిధిలో నాంచబడే వ్యక్తిగా ఉంటావు. Soaking, in the time of soaking there will be a transfer. ఎప్పుడైతే నీవు నాంచబడుతూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో విడుదల అన్నది, నీ జీవితంలో అనుగ్రహించబడటం, విడుదల చేయబడటం జరుగుతుంది. From God, మరి దేవునిలో నుండి into your life. నీ జీవితంలోకి విడుదల చేయబడుతూ ఉంటుంది. That's what is needed at this hour. ఈ యొక్క గడియలో మనకు కావాల్సిన అదే. There should be transfer from Jesus into our life. యేసయ్య జీవితంలో నుంచి మన జీవితంలోకి విడుదల చేయబడటం అన్నది చాలా అవసరము. You know, regarding God there is no social distancing. మరి దేవుని దగ్గర ఎటువంటి సోషల్ డిస్టెన్స్ లేదు. No, there is no social distancing. మరి దేవుని దగ్గర ఎటువంటి సోషల్ డిస్టెన్సింగ్ లేదు. You know, recently a funny story started. ఈ మధ్య కాలంలో ఒక ఫన్నీ స్టోరీ వచ్చింది. One man, he went around looking, you know, for everybody. మరి ఒక వ్యక్తి వెళ్ళి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. In Coimbatore market. మరి కోయంబత్తూరు మార్కెట్ లో He was looking for distancing. మరి డిస్టెన్సింగ్ కోసం చూస్తూ ఉన్నాడు. For whom? ఎవరి కోసం?
sing for a sing, distant sing. మరి డిస్టెన్స్ సింగ్ కోసం చూస్తా ఉన్నాడు. Distant, his name is distant and sing. మరి Distant sing. మరి ఆ వ్యక్తి పేరు ఏంటంటే డిస్టెన్, ఆయన సింగ్. So he was looking for him. మరి ఆ వ్యక్తి కోసం చూస్తా ఉన్నాడు. You know, he was touching everybody and looking for him. మరి ఆ వ్యక్తి ప్రతి ఒక్కరిని తాకి చూస్తా ఉన్నాడు. Because everyone is putting mask. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకుని ఉన్నారు. Listen. చూడండి This is ఒకసారి. a funny story. ఇది ఫన్నీ స్టోరీ అండి. With God, దేవుని దగ్గర if you keep distancing, ఒకవేళ నీవు దూరంగా ఉంటే you cannot receive favor. నీవు దేవుని యొక్క దయని పొందుకోలేవు. Many people, అనేక మంది they don't come close to God. దేవునికి దగ్గరగా రావటానికి వారు ఇష్టపడరు. Neither they see God, వారు దేవుని వెతకరు, nor allow themselves to soak in the presence of వారు God. తాము దేవునిలో నాంచుకోవటానికి అనుమతించరు. But they look for the favor. కానీ వారు దేవుని దయను కోరుకుంటారు. How can we find? ఏ విధంగా మనం పొందుకోగలము? We have to, come and cleave to God every day of our life. మన అనునిత్య జీవితంలో మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును కలుసుకోవాలి. We need transfer from Jesus into our life. యేసయ్య దగ్గర నుంచి మన జీవితంలోకి అనుగ్రహించబడుతూ ఉండాలి, పొందుకుంటూ ఉండాలి. Social distancing in the world is required now. మరి ఈ లోకంలో సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఈ దినాల్లో అవసరము. When you talk to somebody, you should talk in this distance. మరి ఎవరితో మాట్లాడుతూ ఉన్నామంటే దూరంగా ఉండి మాట్లాడాలి. But if you are coming to Jesus, నీవు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే you should come with a heart of becoming one with the Lord. ప్రభువుతో ఏకమయ్యే హృదయాన్ని కలిగి నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. Hallelujah. హల్లెలూయా. Don't look in the world for distancing. మరి లోకములో డిస్టెన్స్ సింగ్ కోసం చూడొద్దు, but seek Jesus. దానికి బదులుగా యేసయ్యని వెతకండి. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. So this is what will come upon your life when you seek and soak in the presence of God. దేవునిలో వెతుకుతూ దేవుని సన్నిధిలో నీవు నాంచుకున్నప్పుడు ఈ కార్యం నీ జీవితంలో That's జరుగుతుంది. what Nehemiah did. ఇది నెహెమ్యా చేశాడు. Nearly when the favor of God comes upon you, nearly 10 things will happen. దేవుని యొక్క దయ నీ మీదకి వచ్చినప్పుడు లేదా నీ జీవితంలోకి వచ్చినప్పుడు 10 కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. Quickly I will share these 10 things. త్వరగా నేను ఈ 10 విషయాల్ని నేను నీకు If I తెలియజేస్తాను. go in detail, నేను వివరణలోకి వెళ్ళినట్లయితే it will take 10 episodes. మరి అది 10 ఎపిసోడ్లు అవుతుంది. But I want to finish it today itself. అది ఈ దినాన్ని నేను ముగించేస్తాను. I doesn't want to procrastinate, sharing with you part of the message and leaving you with a half part of the message. ఏదో కొద్ది భాగం మీకు తెలియజేసి తర్వాత విడిచిపెట్టేట్టుగా నేను చేయను. Number 1, దాంట్లో మొట్టమొదటిది, when the favor of God comes upon you, దేవుని యొక్క దయ నీ మీదకి వచ్చినప్పుడు, that means when you seek దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని వెతికినప్పుడు and soak in the presence of God, దేవుని సన్నిధిలో నిన్ను నీవు నాంచుకున్నప్పుడు there will be a transfer. మరి నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. The favor of God comes upon you. దేవుని యొక్క దయ అన్నది నీ జీవితంలోకి విడుదల So when చేయబడుతుంది. favor of God comes ఎప్పుడైతే దేవుని యొక్క దయ నీ జీవితంలోకి వస్తుందో in this world, ఈ లోకములో nearly 10 things happens. దగ్గరగా 10 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. Number 1, మొట్టమొదటి, favor produce supernatural increase and promotion. మరి దయ అన్నది మరి ఆధ్యాత్మిక అసాధారణమైన ఎదుగుదల అలాగే హెచ్చింపుని నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. Amen. ఆమేన్. Number 1, that is number 1. మరి మొట్టమొదటిది What happens? ఏం జరుగుతుంది? When favor comes upon you from God, దేవుని దగ్గర నుంచి దయ అన్నది నీ జీవితంలో అనుగ్రహించబడినప్పుడు it produces, అది నీలో ఉత్పన్నింప చేస్తుంది. favor produces increase and promotion. మరి ఎదుగుదల అలాగే మరి హెచ్చింపుని నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. It happened in the life of Joseph. ఇది యోసేపు జీవితంలో మనం చూడగలము. When he was betrayed by his brothers, ఎప్పుడైతే తన సహోదరుల ద్వారా ద్వేషించబడినప్పుడు, sold as slave to Ishmaelites, మరి ఇస్మాయేలుకి బానిసగా అమ్మబడి, then brought into the market in Egypt, మరి ఐగుప్తు యొక్క మార్కెట్ లోకి తీసుకురాబడి, bought by Potiphar, మరి పోతీఫరు చేత కొనబడి, he was slave in Potiphar's life. మరి పోతీఫర్ దగ్గర బానిసగా ఉంటున్నప్పుడు Within no time, మరి కొద్ది సమయంలోనే a slave boy became the superior servant in the Potiphar's
house. మరి బానిసగా కొనబడ్డ ఈ వ్యక్తి మరి ఆ యొక్క పనివారందట్లో కూడా తన గృహంలో పనివారంతటి మీద యజమానుడిగా ఉంచబడ్డాడు. Scripture very clearly says మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. he got a supernatural promotion. మరి అసాధారణమైన ఎదుగుదల అన్నది తన జీవితంలో జరిగింది. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. People of this world may say, ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్తూ ఉండొచ్చు, because of this COVID-19, ఈ యొక్క COVID-19 బట్టి offices is not running, we cannot, there is no market, there is no increase in the business, we cannot give you hike. మరి వ్యాపారం మరి లోకంలో మరి అంతా మూసేస్తుంది కాబట్టి వ్యాపారం లేదు కాబట్టి మీకు మరి హెచ్చింపు ఇవ్వలేము లేదా ఎదుగుదల మీకు మీ జీవితంలో ఉండదని. Hike means increase of salary. మరి అంటే జీతం ఎక్కువ ఉండదు అని. Don't look to them. దాని వైపు చూడొద్దు. We sang one song, Kriste Sarvadikari. మనం పాట పాడాం, క్రీస్తే సర్వాధికారి అని. Praise God. Praise the Lord. He is the source for everything. ఆయనే సమస్తానికి మూలమై ఉన్నాడు. So don't look to your boss for increase of ఎదుగుదల salary. కోసం, శాలరీ ఎదుగుదల కోసం మీ బాస్ వైపు చూడొద్దు. Look to Jesus. యేసయ్య వైపు చూడు. Receive his favor. ఆయన యొక్క దయను పొందుకో. His favor will produce. ఆయన యొక్క దయ నీ జీవితంలో ఉత్పన్నింపజేస్తుంది. What it will produce? ఏది నీ జీవితంలో మరి ఉత్పన్నింపజేస్తుంది? Hike. ఎదుగుదల. When I turn to my right, నేను నా కుడి వైపు తిరిగినప్పుడు there will be hike. మరి ఎదుగుదల When I ఉంటుంది. turn to the left, నేను ఎడమ వైపు తిరిగినప్పుడు there will be hike. ఎదుగుదల ఉంటుంది. When I turn to the back, నేను వెనుకకు there తిరిగినప్పుడు will be hike. ఎదుగుదల ఉంటుంది. When I turn to the front, నేను ముందుకు తిరిగినప్పుడు hike only. ఎదుగుదల అన్నదే మాత్రమే ఉంటుంది. That means favor produces promotion to you. మరి దయ అన్నది నీ జీవితంలో హెచ్చింపుని తీసుకొని వస్తుంది. What kind of hike has come? A promotion has come to Joseph. యోసేపుకి ఎటువంటి రకమైన హెచ్చింపు మరి వచ్చింది తన జీవితంలో? For example, I am Potiphar. ఉదాహరణకి నేను పోతీఫర్ అనుకో. I gave everything into the hands of Joseph and said, this is, you handle everything. మరి పోతీఫర్ కలిగిన సమస్తం కూడా యోసేపు చేతికి అప్పగించి దీన్ని నీవు పట్టించుకో అని చెప్పాడు. Me and my wife, నేను నా భార్య, we will be just above you. కేవలం మేము నీ మీద ఉంటాం అంతే. That's all. అంతే. We want to enjoy everything. మేము సమస్తాన్ని ఆనందిస్తూ You ఉంటాం. take care of ఈ everything. విషయాలన్నీ నువ్వే పట్టించుకో. What promotion? ఎటువంటి రకమైన ఎదుగుదల ఇది? From a small slave, ఒక చిన్న బానిసగా ఉన్న స్థితి నుంచి steward of the house, ఆ ఇంటికి మరి ప్రధాన మరి పనివాడిగా everything was entrusted. మరి సమస్తం కూడా తనకు అనుగ్రహించబడ్డాయి, అప్పగించబడ్డాయి. Praise God. Praise the Lord. That means దాని అర్థం without Joseph, యోసేపు లేకుండా nothing will happen in the house of Potiphar. పోతీఫర్ గృహంలో ఏమీ కూడా జరగదు. What promotion God gives you? ఎటువంటి రకమైన ఎదుగుదలను ప్రభు ఇస్తాడు? Without you, నీవు లేకుండా in office nothing will happen. మరి ఆఫీస్ లో ఏమీ జరగదు. Where you are working, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో there without you nothing will happen. ఒకవేళ నువ్వు లేకపోతే అక్కడ పని జరగదు. You will be the key నీవు తాళపు చెవి ఉంటావు for everything wherever you are there. నీవు ఎక్కడున్నా కానీ ఆ స్థలములో. What a promotion it is. చూడండి ఎటువంటి గొప్ప హెచ్చింపు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. If you don't log in the office, ఒకవేళ నువ్వు లాగిన్ కాకపోతే, ఆఫీస్ లో లాగిన్ కాకపోతే, that means office will not function. మరి ఆఫీస్ పని చేయదు. What a promotion. చూడండి ఎటువంటి గొప్ప హెచ్చింపు. The favor of God when it comes upon you, దేవుని యొక్క దయ నీ జీవితంలో విడుదల such a చేయబడినప్పుడు promotion will come. అటువంటి గొప్ప హెచ్చింపు ఎదుగుదల అన్నది నీ జీవితంలో కలుగుతుంది. Praise God. దేవుని నామానికి మహిమ From కలుగును. there, అక్కడ నుండి Huck landed in the jail. మరి జైల్లోకి వచ్చాడు. But even in the jail, జైల్లో కూడా there was promotion for him. అక్కడ కూడా తనకు హెచ్చింపు అన్నది జరిగింది. The Bible says, బైబిల్ గ్రంథం అంటుంది, favor of God there. Even jailer, when he saw Joseph, మరి ఆ యొక్క జైలరు మరి యోసేపుని చూసినప్పుడు got attracted. వెంటనే ఆకర్షించబడ్డాడు. He said, ఆయన చెప్పాడు, come on Joseph, I entrust you everything of the jail in your hands. మరి ఈ జైలు అంతటిని కూడా నీ చేతికి For అప్పచెప్పాను. namesake I am a jailer, నేను పేరుకు మాత్రమే జైలర్ని, but in action you are the jailer. కానీ క్రియల్లో నీవే జైలర్వి. You are not a prisoner here, dear. ప్రియుడా నీకు ఎంత మాత్రం ఇక్కడ నువ్వు చెరసాల్లో ఉండే చెరసాల వ్యక్తి కాదు. Your former master may have put in the jail
jail as a prisoner. ఇంతకు ముందు నువ్వు పనిచేసిన యజమానుడు జైల్లో పెట్టొచ్చు, But you are not a prisoner here. కానీ నీవు ఇక్కడ మరి ఖైదీవి కాదు, You are a take carer. ఇక్కడ పట్టించుకునే వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. What a promotion. చూడండి ఎటువంటి ఆధిక్యతో. Even when the enemy comes against you and try to push you down, there also you will see by the grace of God favor or promotion there. శత్రువు వచ్చి నిన్ను కృంగదీయటానికి, నిన్ను కింద పడేయటానికి వాడు ప్రయత్నించిన ఆ స్థానంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించి నిలబెట్టేవాడిగా ఉంటాడు. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. From there, అక్కడ నుండి his flight took off to the top post in Egypt. మరి అక్కడ నుంచి ఐగుప్తులో ఉన్నతమైన స్థానంలోకి తనని మరి హెచ్చింపు అన్నది జరిగింది. Favor, దయా, receive it from the Lord. ప్రభువు దగ్గర నుంచి దయను పొందుకో. To receive it, దాన్ని పొందుకున్నప్పుడు seek and soak. నీవు దేవుని వెతికే వ్యక్తిగా, దేవునిలో నాంచబడే వ్యక్తిగా ఉండాలి. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. Turn with me to Genesis chapter 31 and verse 21. ఆదికాండము 39వ అధ్యాయం 1వ వచనం వైపు మన బైబిల్ తిప్పుదాం. There we will see. అక్కడ మనం చూడగలము. The favor of God was there upon Joseph. యోసేపు మీద దేవుని యొక్క దయ అన్నది అక్కడ మనం చూడగలుగుతాం. Just write down. మీరు దయతో రాసుకోండి. Praise God. ప్రైజ్ ద లార్డ్. The increase has come, promotion has come in Joseph's life. యోసేపు జీవితంలో హెచ్చింపు, అలాగే మరి ఉన్నతమైన స్థితి అన్నది ప్రభువు అనుగ్రహించాడు. If you receive favor, నీవు దయను పొందుకోవాలంటే, కటాక్షాన్ని పొందుకోవాలంటే, you will receive supernatural increase and promotion. మరి అసాధారణమైన సమకూర్పు, ఎదుగుదలని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు దయను పొందుకున్నప్పుడు. Number 2, రెండవది, favor produces restoration of everything that the enemy has stolen from you. నీ దగ్గర నుంచి శత్రువు దొంగిలించిన ప్రతి దాన్ని కూడా దేవుని దయ తిరిగి సమకూరుస్తుంది. Amen. ఆమేన్. What a word it is. చూడండి ఎంత శక్తివంతమైన మాట ఇది. Hallelujah. హల్లెలూయా. Every penny the devil has stolen from your pocket, నీ యొక్క జేబులో నుంచి అపవాది దొంగిలించిన ప్రతి పైసా కూడా favor, it will bring back to you. దేవుని దయ అన్నది తిరిగి మరలా సమకూరుస్తుంది. What you need? నీకేం కావాలి? You doesn't need anything. నీకు ఏం అవసరం లేదు, వేరే ఒకటి అవసరం The లేదు. first thing is the favor of God. మొట్టమొదటిగా దేవుని యొక్క దయ అన్నది నీ జీవితంలో కావాలి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Exodus chapter 3, నిర్గమాకాండము 3వ అధ్యాయము verse 21. మరి 21వ అధ్యాయంలో 21వ వచనములో, Let's turn our Bibles. మీ యొక్క మన యొక్క బైబిల్ తిప్పుదాం. Exodus chapter 3 and verse 21. నిర్గమాకాండము 3వ అధ్యాయము 21వ వచనము. God is so good, dear. ప్రియులారా, దేవుడు ఎంతో మంచి దేవుడు. We ఆయన have to experience the goodness of God every day. ప్రతిరోజు కూడా దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క దయని మన జీవితంలో అనుభవించు వారిగా మనం ఉండాలి. Surely we will see, as David said, oh, taste and see the Lord is good. మరి దావీదు చెప్పిన రీతిలో యెహోవా ఉత్తముడైన, రుచి చూసి తెలుసుకొనిడి. We will go in every nook and corner of Hyderabad and we will tell everybody, oh, taste and see Jesus is good. మనం ఎలాంటి వారికి ఉంటామంటే, ఈ యొక్క హైదరాబాద్ లో నలుమూలలు వెళ్ళి కూడా యేసయ్య ఉత్తముడైన, రుచి చూసి తెలుసుకోండి అని చెప్పే వారముగా మనం ఉంటాం. 3:21. మరి 3వ అధ్యాయం 21వ వచనము. Exodus 3:21. నిర్గమాకాండము 3వ అధ్యాయం 21వ వచనము. And I will give these people favor in the sight of Egyptians. ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షమును కలుగు చేసేదను. This is what God was telling to Moses when he met the Lord at the burning bush. మరి మండుచున్న పొద దగ్గర మోషే దేవుని కలుసుకున్నప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట, that till then there was no favor of the Lord upon the people of Israelites. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కటాక్షం లేదా దయ అన్నది లేదు. The Lord says to Moses, కాబట్టి మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే, I will give these people favor in the sight of Egyptians. ఐగుప్తులు ఎదుట లేదా ఐగుప్తీయులకు ఈ ప్రజల ఎడల కటాక్షాన్ని నేను కలుగు చేస్తాను. Just think for a minute. ఒక్క క్షణం ఆలోచించు. About the same song. మరి అదే పాట, downfall of Satan. మరి అపవాది పడిపోవటం. Glory be to God. దేవుని నామానికి మహిమ కలుగును. Glory be to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. We have to see. మనం చూడగలము. మనం చూడాలి. The downfall of Satan even in our life. మన జీవితాల్లో కూడా అపవాది కూల్చబడటం మనం చూడాలి. Ravish is there? Come Ravish. I have seen
the downfall of Satan. Glory be to God. Glory be to Jesus. I have seen downfall of Satan. Glory be to God. Amen. I have seen the fall of Satan. Glory be to God. Glory be to Jesus. I have seen the downfall of Satan. Glory be to God. Amen. Look at my right, I see Satan falling, and I look my left, the see Satan falling. When I look my back, the see Satan falling. When I look my front, the see Satan falling. Seen the downfall of Satan. Glory be to God. Glory be to Jesus. I have seen the downfall of Satan. Glory be to God. Amen. When I look at my right, I see Satan falling. Come on. What we have to see here? What we have to see? Not song, come on. What we have to see now? Everywhere we go, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ we have to see the downfall of the enemy. శత్రువు పడిపోవటం మనం చూడాలి. Amen. ఆమేన్. To your right, to your left, to your back, to your front. నీ జీవితంలో కుడివైపు, ఎడమవైపు, ముందు, వెనుక భాగంలో, That means all around you. నీ చుట్టూ కూడా The enemy has to fall down. మరి అపవాది కూల్చబడాలి. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. The point that we have seen, మనం చూస్తున్న వాక్య భాగము, the Lord says, ప్రభు అంటూ ఉన్నాడు, God will give us favor, will produce restoration of everything that the enemy has stolen from us. మన దగ్గర నుంచి అపవాది లేదా శత్రువు దొంగిలించిన ప్రతిదాన్ని కూడా దేవుని దయ తిరిగి మరలా మన జీవితంలో సమకూరుస్తుంది, అనుగ్రహిస్తుంది. 400 years 400 సంవత్సరాలు Israelites lost everything to Egyptians. మరి ఇశ్రాయేలీయులు సమస్తము కూడా ఐగుప్తుల దగ్గర కోల్పోయిన వారిగా ఉన్నారు. They used to sweat and work hard so much, every day. ప్రతిరోజు కూడా వారు చెమటోర్చి ఎంతో కష్టపడ్డారు వారు. But కానీ the wages were not given to them according to their toil. వారు ఎంత ప్రయాసపడ్డారో దాని ప్రకారం వారికి జీతం అన్నది వారికి దొరకలేదు. Enemy Egyptian have stolen it. మరి ఐగుప్తులు వారిని దొంగిలించారు. And the Lord says to Moses, మోషేతో చెప్తూ ఉన్నాడు, I will give my favor to these people. ఈ ప్రజలకి నా యొక్క కటాక్షాన్ని, దయని నేను అనుగ్రహిస్తాను. Where? ఎక్కడా? In the sight of everyone who is in the Egypt. ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయుల పట్ల, ఐగుప్తుల జీవితాల్లో నేను కలుగు చేస్తానంటున్నాడు. We can say that word for us. మనం కూడా మన జీవితంలో దాన్ని We చెప్పగలం. can take that promise today. ఇది నా వాగ్దానాన్ని మనం కూడా Lord, తీసుకోవాలి. I am in India. ప్రభువా, నేను భారతదేశంలో ఉన్నాను. In India, ఈ భారతదేశంలోని wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ in the sight of all the Indians, మరి ఇన్ని భారతీయులందరి ఎదుట, from top to bottom, పైనుంచి కింద వరకు, that means దాని అర్థం superior to inferior, మరి పైన పెద్దవారిని మొదలుకొని చిన్నవారి వరకు కూడా I will find favor in the sight of them. వారి దృష్టిలో నేను దయని, కటాక్షాన్ని పొందుకున్న వ్యక్తి ఉంటాను. Because ఎందుకంటే Jesus, యేసయ్యా, you are the grace. నీవే కృపై ఉన్నావు. When you release this grace in my life, ఎప్పుడైతే నా జీవితంలో నీ కృప విడుదల చేయబడుతుందో, whenever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ what I will see? నేనేం చూస్తాను? When I look at my right, I see the no. At my right, victory of Jesus. When I look at I see look at my Jesus has conquered. When I look at my front, I see Jesus conquered. When I look, I see Jesus fall. I have seen the victory of Jesus. Glory to God. Glory be to Jesus. I have seen the victory of Jesus. Glory be to God. Amen. You children at home, your children may sing better than me this song.
మరి మీ పిల్లలు మీ ఇంట్లో నాకంటే ఎక్కువగా మంచిగా బాగా Because పాడగలరు. it's a Sunday school song. ఎందుకంటే అది సండే స్కూల్ పాట. I totally forgot. నేను అది మర్చిపోయాను. Come on, ask the children to sing this song every day for you. ప్రతిరోజు కూడా మీ గృహంలో మీ కొరకు ఈ పాట పాడమని మీ Have Sunday పిల్లలని school time. మంచి సండే స్కూల్ సమయాన్ని కలిగి ఉండండి. Ask your children to sing that song for you. మీ కొరకు ఆ పాటని పిల్లల్ని పాడమని అడగండి. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. In the sight of Egyptian, ఐగుప్తీయుల ఎడల in the ఐగుప్తుల sight దృష్టిలో of Indian, మరి భారతీయుల దృష్టిలో if I go to US, ఒకవేళ యూఎస్ కి వెళ్తే in the sight of US people, మరి యుఎస్ Americans, ప్రజల అమెరికన్స్ అమెరికన్ if I go to Australia, ఒకవేళ ఆస్ట్రేలియాకి in వెళ్తే the sight of Australia, ఆస్ట్రేలియా వారి యొక్క కళ్ళ ఎదుట Australians, ఆస్ట్రేలియా వారి ఎదుట I will see the favor of God. దేవుని యొక్క దయని కటాక్షాన్ని నా జీవితంలో చూస్తాను. Because the favor of God rests upon me. ఎందుకంటే దేవుని యొక్క కటాక్షం నా జీవితంలో ఉంది కాబట్టి. It produces అది ఉత్పన్నింప చేస్తుంది restoration సమకూర్పుని of everything. పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి సమకూరుస్తుంది. This year we need to have that restoration. ఈ సంవత్సరం ఆ సమకూర్పు అన్నది మనకు ఎంతగానో అవసరము. How it comes? అది ఏ విధంగా వస్తుంది? By seeking and soaking. దేవుని వెదకటం ద్వారా, దేవుని సన్నిధిలో నాంచబడటం ద్వారా Favor comes. దేవుని యొక్క దయ అన్నది Favor వస్తుంది. produces. మరి దయ అన్నది నీ జీవితంలో ఉత్పన్నింప చేయబడుతుంది. Number 3. మూడవది, Praise God. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును. Favor produces honor in the midst of adversity. మరి కష్ట సమయాల్లో మరి ఆ యొక్క మరి శత్రువుల ఎదుట శత్రువుల మధ్యలో నీవు గణపరచబడతావు. దయ ఘనతను ఉత్పన్నింప చేస్తుంది. శత్రువుల మధ్యలో మరి దయ నిన్ను ఏమి ఘనతను ఉత్పన్నింప చేస్తుంది. మళ్ళొకసారి చెప్పు. మరి దేవుని యొక్క దయ నీ జీవితంలో శత్రువుల మధ్యలో కూడా మరి నిన్ను హెచ్చిస్తుంది లేదా గణపరుస్తుంది. మరొకసారి నేను చెప్పింది, శత్రువుల మధ్యలో దయ ఘనతను ఉత్పన్నింప చేస్తుంది. శత్రువుల మధ్యలో దేవుని యొక్క దయ అన్నది నీ జీవితంలో ఘనతను ఉత్పన్నింప చేస్తుంది. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. What you will receive? ఏం పొందుకుంటావు? Not shame. మరి అవమానం కాదు, సిగ్గు Because కాదు. you are not created for shame in Christ Jesus. క్రీస్తు యేసులో సిగ్గుపడటానికి, అవమానపరచడానికి నువ్వు సిగ్గు Christ took all my shame on the cross. యేసయ్య నా యొక్క సిగ్గుని, అవమానాన్ని కలవరిశిల్లో తీసుకున్నాడు. He releases his honor to us. ఆయన యొక్క ఘనతను నా జీవితంలో విడుదల చేశాడు. Hallelujah. హల్లెలూయా. Glory always. ఎల్లప్పుడు కూడా దేవునికి మహిమ. Releases honor. మరి మన జీవితంలో విడుదల చేయబడుతుంది. Praise God. Praise the Lord. If you are looked down by people, నీవు ప్రజల చేత చిన్న చూపు చూడబడుతూ ఉంటే don't worry. చింతపడొద్దు. There God will honor you. అక్కడ దేవుడు నిన్ను గణపరుస్తాడు. Today you may receive disgrace. ఈ దినాన నువ్వు మరి కృప పొందుకోకుండా ఘనహీనమైన స్థితిలో ఉండొచ్చేమో. Believe in your heart. కానీ నీ హృదయంలో The విశ్వసించు. favor of the Lord in your life నీ జీవితంలో దేవుని యొక్క దయ అన్నది will produce honor in the midst of adversity. మరి నీ యొక్క శత్రువుల మధ్యలో నిన్ను గణపరిచేదిగా ఉంటుంది. In the midst of the adversaries. మరి నీ శత్రువుల మధ్యలో నిన్ను గణపరిచేదిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. It's there in Exodus chapter 11 and verse 3. మరి నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలము. You will be honored. నీవు గణపరచబడతావు. Number 4. నాలుగవది, I am on running now. నేను మరి పరిగెత్తుతూ ఉన్నాను. I have to take a sprint running now. ఇప్పుడు మరి ఉరుకు పందెంలో పరిగెత్తే వ్యక్తి స్ప్రింటర్ రన్నర్ గా ముందుకు వెళుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవది, Favor produces increased assets, especially in the area of real estate. మరి రియల్ ఎస్టేట్ లో మరి నీకు ఉన్న మరి అసెట్స్ ని, ఆస్తుల్ని దేవుడు ఎదిగింప చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. The favor of God, దేవుని యొక్క దయ, favor of God will produce assets, especially in the area of real estate. మరి రియల్ ఎస్టేట్ అనే దాంట్లో మరి ఆస్తుల్ని దేవుడు హెచ్చింపజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును. Deuteronomy 33 and verse 23. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 23వ వచనములో మనం చూడగలము. God has given children of Israel
Not only one house but houses. దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి మరి గృహాన్ని కాదు కానీ గృహాలను అనుగ్రహించాడు. He said in Jeremiah, ఆయన ఇర్మియాతో చెప్పాడు, I will give you houses. నేను వారికి గృహాలను అనుగ్రహిస్తాను. Hallelujah. హల్లెలూయా. God is faithful. దేవుడు నమ్మదగిన He వాడే. watches over his word. ఆయన వాక్యాన్ని మాటను నెరవేర్చడానికి ఆయన Allow ఎదురు చూస్తున్నాడు. just the favor of God to take hold of your life. నీ జీవితాన్ని కేవలం దేవుని యొక్క దయ పట్టుకొని ఉండనిమ్ము. One man of God said, ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, one day favor of God ఒక దినపు దేవుని యొక్క దయ అన్నది is more than the lifetime earning. మరి తన జీవిత కాలం సంపాదించిన సంపాదన కంటే ఉన్నతమైనది. Many people they struggle. మరి అనేక మంది శ్రమ పడుతూ బాధపడుతూ ఉంటారు. Struggle. కష్టపడుతూ ఉంటారు. Without grace. కృప లేకుండా. Come on, grace or favor. Allow favor of God to rest upon you. దేవుని యొక్క కటాక్షం లేదా దేవుని యొక్క దయ నీ జీవితంలో నిలిచి ఉండటానికి అనుమతించు. Number 5. ఐదవది, Favor produces great victories in the midst of the great impossibilities. ఏదైతే గొప్ప అసాధ్యంగా ఉంటుందో ఆ యొక్క అసాధ్యాల మధ్య గొప్ప జయాన్ని దేవుని యొక్క కృప నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. Hallelujah. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును. మరలా నేను తిరిగి చెప్తాను. Favor produces great victories in the midst of great impossibilities. గొప్ప అసాధ్యాల మధ్య గొప్ప జయాన్ని దేవుని కృప నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును. Joshua chapter 11 and verse 20. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనము. Don't turn, just write it down. మరి మీరు బైబిల్ తిప్పొద్దు కానీ రాసుకోండి త్వరగా. Joshua 11:20. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ Number వచనం. 6. ఆరవది, Number 6. Favor produces recognition even when you see that the least likely to receive. నీవు పొందుకోవటానికి ఎక్కడో అడుగు భాగంలో ఉన్న లెక్క లేకుండా స్థితిలో ఉన్నా కానీ నీవు గుర్తించబడలేదా అర్హమైన వ్యక్తిగా మార్చబడతావు. గుర్తించబడే వ్యక్తిగా మార్చబడతావు. Hallelujah. There is a big struggle in the church body of Christ. ఇది మరి క్రీస్తు సామూహిక సంఘములో nobody recognizes me. ఈ సంఘంలో నన్ను ఎవరు గుర్తించలేదు. Nobody gives me importance. ఎవరు నాకు ప్రాముఖ్యత ఇవ్వరండి. XYZ. నేను పలానా XYZ. If I go to the office I am honored so much. నేను ఒకవేళ ఆఫీస్కి వెళ్తే నన్ను ఎంతగానో కనపరచు. church nobody recognizes me. కానీ నేను చర్చిలో ఉంటే ఎవరు కూడా పట్టించుకోరండి. If heaven recognizes you, that's enough. నిన్ను పరలోకం పట్టించుకుంటే చాలు. ఎవరు పట్టించుకున్నా చాలు, పట్టించుకోపోయినా. Praise the Lord. Hallelujah. It's there in 1 Samuel chapter 16 and verse 22. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో మనం 22వ వచనంలో ఈ విషయాన్ని చూడగలము. Rejected, unwanted. మరి తృణీకరించబడి లెక్కల ఎన్నిక లేని వాడిగా, unremembered, జ్ఞాపకం లేని వ్యక్తి, one who is not in the remembrance, మరి జ్ఞాపకంలో కూడా లేని వ్యక్తి, of his own family members, తన సొంత కుటుంబ సభ్యులే గుర్తించలేని వ్యక్తి. God's eyes were upon him. కానీ దేవుని యొక్క కనుదృష్టి తన మీద ఉంది. Because God's favor was there. ఎందుకంటే దేవుని యొక్క దయ తన జీవితంలో ఉంది. He learned to soak himself by seeking the Lord in worship. ఆరాధనలో దేవుని వెదకటం తను నేర్చుకున్నాడు. That's all. అంతే. The eyes of God was upon him. మరి దేవుని యొక్క కనుదృష్టి తన మీద ఉంది. Even the eyes of the Lord is upon you this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనుదృష్టి నీ మీద కూడా ఉంది. Doesn't matter, nobody may care you in the house. ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయినా nobody may care you in the church. సంఘంలో ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, in the society, మరి సమాజంలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా doesn't matter. దాని గురించి పట్టింపు లేదు. But the Bible says, అని బైబిల్ గ్రంథం అంటుంది, God looks at you. దేవుడు ఈ వైపు చూస్తూ ఉన్నాడు. He recognizes you. ఆయన నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. Number 7. ఏడవది. Praise the Lord. Number 7. ఏడవది. Favor produces prominence and perfect treatment for you. Come on. Prominence and perfect treatment for you. మరి దేవుని దయ అన్నది నీకు గుర్తింపుని, నీ యొక్క ప్రాముఖ్యతని, నీ గుర్తింపుని ప్రాముఖ్యతని తీసుకొని వస్తుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. It's there in Esther 5 verse 8. ఎస్తేరు గ్రంథము 2:17. మరి 2:17లో ఈ విషయాన్ని మనం చూడగలము. Book of Esther, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము verse 17. 17వ వచనంలో చూడగలము. Hallelujah. It's there. అది అక్కడ రాయబడి ఉంది. Number 8. 8వ విషయము. Favor
produces petitions granted even by ungodly civil authorities. మరి దుష్టులైన ఈ యొక్క పరిపాలకుల మధ్య కూడా దేవుని దయ నీ జీవితంలో మరి నీవు పొందుకునే వ్యక్తిగా, నీ విన్నపాలను మరి అనుగ్రహించబడే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మొర్దెకై. ఇది మొర్దెకై జీవితంలో జరిగింది. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ సీ నంబర్ 9. 9వ విషయాన్ని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 9. 9వ విషయము. ప్రైజ్ ద లార్డ్. సో డిడ్ ఐ సే నంబర్ 7? డిడ్ ఐ జంప్? లే No. Oh, okay. 9. 9. Favor causes policies, rules, regulations and laws to be changed and reversed to your advantage. నీ యొక్క మేలు కొరకు మరి నియమాలను, కట్టడలను, ధర్మ విధుల్ని దేవుడు మారుస్తాడు నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It happened in Esther chapter 8 and verse 5. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములో శాసనాలు మార్చబడటం అక్కడ రాయబడి ఉంటది. Pastor, those days it happened. India it doesn't happen, pastor. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు అది ఆ దినాల్లో జరిగిందండి, ఈ దినాల్లో జరుగుతుందా? Many people are saying, we are not, it's unable for us, whether government will give permission or not, for us to gather together as the church. మరి సంఘముగా మనందరం కలిసి మరలా తిరిగి ఆరాధన చేయడానికి, సామూహికంగా కూడుకోవడానికి మరి పర్మిషన్ ఇస్తుందో లేదో. It takes months. అది చాలా నల్ల పట్టొచ్చుండి. They depend upon the situation. మరి పరిస్థితులను బట్టి అవకాశం వస్తుంది. We as church, కానీ మనము సంఘముగా we depends upon the promises of God. మనము దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడాలి. Hallelujah, హల్లెలూయా, glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. God will change. దేవుడు మారుస్తాడు Policies, మరి నిర్ణయాల్ని, rules, అధికారాల్ని, regulations, మరి క్రమాల్ని, laws, ఏదైతే మరి నియమాలుగా ఉన్నాయో ఆ నియమాల్ని for your advantage. నీ యొక్క మేలు కొరకు వాటిని మారుస్తాడు. That means pretty soon we are going to gather as church and worship the Lord. దాని అర్థం ఏంటంటే త్వరలో మనందరం కలుసుకొని ఆరాధించబోతున్నాం అని అర్థం. Hallelujah, హల్లెలూయా. so what we have to receive? మనం ఏం పొందుకోవాలి దయ ద్వారా? When we seek and soak, we will receive favor. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నాంచబడుతూ దేవుని వెతుకుతూ ఉంటామో దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం. Hallelujah, హల్లెలూయా, glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Last 10th one. చివరిది 10వది. Favor produces work which you won't even fight, because God will fight for them, for you. నీవు దేనితో అయితే పోరాడుతూ ఉన్నావో, పోరాడలేక ఉంటున్నావో దానితో పోరాడటానికి దేవుడే నీ పక్షాన నిలబడటానికి దేవుని యొక్క దయ నీ జీవితంలో కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. It's there in Psalm 44 and verse 3. కీర్తన 44:3లో ఈ విషయాన్ని మనం చూడగలము. Hallelujah, హల్లెలూయా, glory to God. దేవుని నామానికి మహిమ So కలుగును గాక. what I want to tell you, church, this morning, సంగమా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. Nehemiah, he received పొందుకున్నాడు the favor దయను పొందుకున్నాడు. when he went and stood before the king. ఎప్పుడైతే రాజు ఎదుట వెళ్ళి నిలబడ్డాడో, the Bible says, బైబిల్ గ్రంథం అంటుంది, he said to the king, ఆయన రాజుతో చెప్పాడు, king, రాజా, in verse 5, 5వ వచనంలో, I said to the king, if it is pleased the king, if thy servant have found favor in thy sight, that thou would send me unto Judah, unto the city of the father's sculptures, that I may build it. మరి 5వ వచనం, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. నెహెమియా 2:5 1:5 చదువుతున్నాడు బ్రదర్. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యోధో దేశము పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని.
Praise God. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So what the scripture says? ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? The scripture says, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, he asked the king, if I find favor in your sight, please send me. ఒకవేళ నీ దృష్టిలో నేను దయను పొందుకున్న వ్యక్తినైతే, కటాక్షాన్ని పొందుకున్న వ్యక్తినైతే నా దేశానికి పంపించు. In the sight of God, he received favor. ఎందుకంటే దేవుని దృష్టిలో దయను పొందుకున్న వాడిగా ఉన్నాడు. He went to the king having the favor of God upon him. తన జీవితంలో దేవుని యొక్క దయను కలిగి రాజు సముఖమునకు వెళ్ళాడు. You know, king, he may not be favorable for Nehemiah to go to the land of Judah. మరి రాజు నెహెమ్యా యూదా దేశానికి వెళ్ళటానికి మరి ఆ యొక్క ఇష్టపడకపోయి ఉండొచ్చు. But Nehemiah was carrying the favor upon him. ఎందుకంటే నెహెమ్యా తన మీద దేవుని దయని మోసుకొని వెళుతూ ఉన్నాడు. He just, when he carried, he released the favor in the heart of king. మరి ఎప్పుడైతే తను దేవుని యొక్క దయను మోసుకెళ్తున్నాడో ఆ దయ రాజు హృదయంలో విడుదల చేయబడింది. That's what will happen, church. అదే జరిగింది సంగమా. When you go before people having the favor or the grace of God upon your life, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షము నీ జీవితంలో కలిగి నీవు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు everyone will be favorable to you. ప్రతి ఒక్కరు కూడా నీ పట్ల కటాక్షాన్ని దయను కలిగిన వారిగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. What king said? రాజు ఏం చెప్పాడు? He didn't say just go. వెళ్ళని చెప్పలేదు. But later on he said, please give me letter to go. మరి తర్వాత అంటూ ఉన్నాడు, నువ్వు పత్రం ఇవ్వమంటున్నాడు వెళ్ళటానికి. Because the governor is there. ఎందుకంటే అక్కడ గవర్నర్ ఉన్నాడు. I have to give the letter to governor. నేను వెళ్ళి గవర్నర్ కి లెటర్ ఇవ్వాలి. God was so released the favor upon Nehemiah's life. నెహెమ్యా జీవితం మీద ఎంతగానో దేవుని యొక్క కరుణని దేవుడు విడుదల చేశాడు. దేవుని యొక్క Not దయని. only he received one letter, కేవలం ఒక పత్రిక పొందుకోవటం మాత్రమే కాదు, but the Bible says, కానీ బైబిల్ గ్రంథం అంటూ ఉంది in the verse 7, 7వ వచనములో, king gave him letters, not one letter but letters. దేవుడు రాజు కేవలం ఒక లెటర్ మాత్రం, ఒక పత్రిక మాత్రమే కాదు కానీ అనేకమైన పత్రికలు ఇచ్చినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 7వ వచనములో, Nehemiah want to go and build the walls of Jerusalem and the gates of Jerusalem. మరి యెరూషలేము యొక్క ప్రాకారాలు, యెరూషలేము యొక్క ద్వారాలు నిలబెట్టాలి, కట్టాలి అనుకున్నాడు. What is permission was granted. మరి ఆ యొక్క పనిని జరిగించడానికి అనుమతి అన్నది దొరికింది. Read the remaining scriptures. తర్వాత వాక్య భాగాలు కనుక మీరు చదివినట్లయితే permission was granted. మరి ఆ యొక్క పని జరిగించడానికి అనుమతి అన్నది provision was made. మరి అక్కడ సమకూర్పు అన్నది చేయబడింది. protection was given. మరి తర్వాత భద్రత అన్నది కూడా మరి అనుగ్రహించబడింది. Hallelujah. హల్లెలూయా. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటుంది, he gave letters. ఆయన పత్రికలు ఇచ్చాడు. Then the wood was given. మరి ఆ కాసిడి వారు మరి చెక్క పనులు ఇవ్వటం జరిగింది. చెక్క to build the gates. మరి ఆ యొక్క ద్వారాలు నిలబెట్టడానికి material was given to build the walls. మరి గోడలు కట్టడానికి మరి వస్తువులు అనుగ్రహించబడ్డాయి. captains came along with Nehemiah. నెహెమ్యాతో పాటు నాయకులు వచ్చారు. It is not one captain. మరి ఒక్క నాయకుడు కాదు. Under one captain nearly 1000 army people will be there. ఒక నాయకుడి కింద, ఒక సైన్యాధిపతి కింద 1000 మంది సైనికులు ఉంటారు. But captains was sent. మరి సైన్యాధికారులు పంపించబడ్డారు. Such a protection was given. మరి అటువంటి గొప్ప భద్రత, కాపుదల అన్నది ఇవ్వబడింది. This morning, ఈ ఉదయకాల సమయంలో, if we receive the favor of God, నీవు దేవుని యొక్క దయను గనక పొందుకున్నట్లయితే, సంపాదించుకున్నట్లయితే, we will find the favor of man. మనము మనుషుల దయను సంపాదించుకోగలము. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. This is my prayer this morning. ఈ ఉదయకాల సమయంలో ఇది నా ప్రార్థన. As Nehemiah found the favor మరి of God, నెహెమ్యా ఏ విధంగా దేవుని యొక్క దయను పొందుకున్నాడో, and found the favor of the king, అదే రీతిలో రాజు యొక్క దయను పొందుకున్నాడో, that we as the children of God మనము దేవుని పిల్లలుగా receive the favor of God upon our life. మన జీవితాల్లో దేవుని యొక్క దయను మనం పొందుకోవాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Our dear sister Ruby is not permitting us to do homework. She is just posting all the scriptures
to us. మరి సోదరు రూబీ మన హోంవర్క్ చేయకుండా స్క్రిప్చర్స్ అన్ని కూడా పంపిస్తూనే వస్తుంది. God bless you, sister Ruby. సోదరి రూబీ దేవుడిని దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. She loves us so much. మనల్ని ఎంతగానో ఆమె ప్రేమిస్తూ ఉంది. It is the love of God is just prompting us to post all the scriptures and the songs. మరి ఆ పాటలో అలాగే దేవుని వాక్య భాగాలు, మరి దేవుని ప్రేమ మరి ఆ విధంగా నడిపిస్తూ ఉంది. She is doing, she's doing media work, not being in media team. మరి ఆమె మీడియా వర్క్ చేయట్లేదు, మీడియా టీమ్ లో లేకపోయినప్పటికీ మీడియా పని చేస్తుంది, మీడియా పని చేస్తుంది, మీడియా టీం పని చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. God bless you, sister. దేవుడిని దీవించును గాక. Do it every day. ప్రతిరోజు చేయండి. I know you have been doing it. మీరు చేస్తున్నారు నాకు తెలుసు. Continue it. దాన్ని కొనసాగించండి. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. So the favor of God, దేవుని యొక్క దయ, all that we need. మనకు కావాల్సిందల్లా Seek and soak. దేవుని వెదకండి, దేవుని సన్నిధిలో నాంచబడండి. Receive the favor of God. దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకో. Hallelujah. హల్లెలూయా. You will see these 10 things manifesting in your life. నీ జీవితంలో ఈ 10 విషయాలు మరి ప్రత్యక్షపరచబడటం చూస్తావు. Let's pray. ప్రార్థించుకుందాం. Glory. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Pastor is going to pray a small prayer. మరి పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. Then Pastor Paul will come and serve the communion to us. మరి పాస్టర్ పాల్ వచ్చి బల్ల పరిచర్య మనకు జరిగిస్తారు. తండ్రి నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయనా. అనేక దినాల నుంచి నాయనా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మా జీవితంలో తండ్రి నాయనా పాడైపోయిన మా జీవితాన్ని నాయనా, దేనికి పనికిరాని మా జీవితాన్ని తిరిగి నాయనా కట్టడానికి ప్రభా, మా జీవితంలో నాయన నీ దయను విడుదల చేయటానికి నాయనా మీరు ఇష్టపడుతూ ఉన్నారు. మా జీవితంలో తండ్రి నాయనా ప్రతిదాన్ని ప్రభా తిరిగి జరిగించడానికి నాయనా, మా శత్రువులు ఎదుట మమ్మల్ని నిలబెట్టడానికి నాయనా, మీ యొక్క దయని నాయనా మా జీవితంలో నాయనా మీరు జరిగించడానికి, మేము ఎక్కడైతే నాయనా బలహీనంగా ఉన్నామో అక్కడ మమ్మల్ని బలపరచడానికి, ఎక్కడైతే కృంగిన వారిగా ఉన్నామో అక్కడ లేవనెత్తడానికి ప్రభా, ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో తిరిగి సమకూర్చబడటానికి నాయనా యేసయ్యా నీకు వందనాలు. నీ దయని మా జీవితంలో మీరు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నెహెమ్యా ఏ విధంగా నాయనా నీ సన్నిధిలో నాంచబట్టడం ద్వారా నాయనా, నిన్ను వెతకటం ద్వారా నాయనా నీ దయను పొందుకున్నవాడిగా, నీ కటాక్షాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు నాయనా. మొన్నటి దినాన్ని కూడా మేము విన్నాం ప్రభా నాయనా, ప్రతిరోజు సాయంకాల సమయంలో వింటూ ఉన్నాం నాయనా. ఇది నాయనా అంటుకునేదనే విషయాన్ని నీ దయ నాయనా, నీ యొక్క కృప నాయనా ఇతరులకు నాయన విస్తరింపచేసేదని మా జీవితంలో నీ దగ్గర నుంచి పొందుకున్నది ప్రభా నాయనా. మేము ఇతరులకు నాయన కనపరిచే వారముగా, ఇతరుల జీవితంలో విడుదల చేసే వారముగా నాయనా, మేము దాన్ని అనుభవించే వారముగా ఉండాలని ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నీ దయలో నాయన జీవించు వారిగా, నీ కటాక్షాన్ని అనుభవించు వారిగా నాయన, నీలో నాంచబడుతూ నాయన నీ సన్నిధిని వెతికే వారికి ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని విత్తిన వాక్య భాగము నాయన దుష్టుడు ఎత్తిపోకున్నట్లు నాయన నూరంతలుగా నాయన నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో బల సమయము, దయతో మీరు కూడా త్వరగా మీ యొక్క ఎలిమెంట్స్ని తీసుకున్నట్లయితే బలలో పాలు పంపులు పొందటానికి మన యొక్క హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. బల్ల కొరకు సిద్ధపడిన వారందరూ కూడా మీ గృహాల్లో మీరు సిద్ధపరిచినటువంటి ఆ రొట్టెను ద్రాక్షరసమును తీసుకుంటున్న సమయంలో దేవుడు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనము ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో సంగమా. కావున యేసు ఇట్లనెను, నేను మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలుచుదును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే
నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడి రాత్రి కాల సమయంలో ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా నూతన నిబంధన రక్తము, దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా ఇదిగో నూతన నిబంధన మీ జీవితంలో స్థిరపరుస్తారని వాగ్దానం చేశాడు. ప్రభువా, మనల్ని దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మేము తెచ్చుకోమని యేసు నామం పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రేమ దేవుని సంగమా, నీ చేతుల్లో ఉన్న ఆయన శరీరాన్ని మన నిమిత్తమై ఆయన కలవరి శిలువలో నలగగొట్టబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలను సమీపించిన నీవు ఆయన యొక్క రొట్టెను, ఆయన యొక్క శరీరాన్ని నీవు కృతజ్ఞత చెల్లించి సంగముగా ఆయన శరీరంలో పాలు పొందుదాము. ప్రేమైన దేవుని సంగమా, నీ చేతిలో ఉన్న ఆశీర్వాదపు పాత్రను, నీ నా కొరకు యేసయ్య కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన అమూల్యమైన రక్తము, ఈ సమయంలో బలలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ కృతజ్ఞత చెల్లించి ఆయన యొక్క రక్తంలో పాలు పొందుదాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. బలలో పాలు పొందిన మా అందరి జీవితాల్లో నాయన, బల్ల కొరకు నీవు స్థిరపరిచిన ప్రతి నిబంధన క్రీస్తు యేసునందు మా జీవితాల్లో నెరవేర్చుమని అడుగుతూ నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇది కానుకల సమయము. మన యొక్క కానుకల దశమ భాగాలు మనం ప్రభుకు సమర్పిద్దాం. ఈ సమయంలో మరి గూగుల్ పే ద్వారా మరి మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాల్సినట్లయితే మీరు వాట్సాప్లో మీరు దాన్ని చూడవచ్చు. అలాగే మనం దాని కింద మనం చూడగలుగుతూ ఉంటాం, మీరు దాన్ని చూడవచ్చు. అలాగే అదే రీతిలో గూగుల్ పే 9246205283 పాస్టర్ క్రీస్తు అధికారి నెంబర్కి మీరు గూగుల్ పే ద్వారా కూడా, ఒకవేళ అది మీరు టైత్ అయినట్లయితే టైత్, అలాగే ఆఫరింగ్ అయితే ఆఫరింగ్ అని మెన్షన్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో క్యూటీ వచ్చి ఒక పాట పడుతుంది, మన కానుకలు సమర్పిద్దాం. ఆఫరింగ్ కోసం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు నాయన. ఈ యొక్క కృపామాసంలో నాయన మేము ఉంటూ ఉండగా ప్రభా నాయన 2 వారాలు నీ కృపలో భద్రపరిచారు, నీకు వందనాలు.
ఈ 3వ వారంలో అడుగు పెట్టించారు. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క కానుకలు దశమ భాగాలను ప్రధాన యాజకుడైన యేసయ్యను ఎదుగు తీసుకొని వస్తుండగా కృప వెంబడి కృపను కుమరించండి. ఆకాశ వాక్యాలను విప్పండి ప్రభా. నీకు వందనాలు. బిడ్డలు ఏదైతే కోల్పోయారో తిరిగి నాయన వారి జీవితంలో నూరంతల కొలతతో ప్రభా నాయన నిండు కొలతతో మీరు కొలవమని వేడుకుంటున్నాం. మా కానుకల దశమ భాగాలను ప్రధాన యాజకుడైన యేసయ్య మీరు అంగీకరించిన ఆయన బిడ్డల జీవితంలో నీ దీవెన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
ఎగ్జిక్యూటివ్ కథను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రకటనలు గమనించాలి. ఈరోజు సాయంకాల సమయంలో 4 గంటలకి రవీష్ మోనోతో కాఫీ టైం ఉంది. అలాగే సాయంకాల సమయంలో 6:30 నుంచి మనకి ప్రతిరోజు సాయంకాల సమయంలో మనము ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం. దానితో క్రమంగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాలుపంపులు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో దేవునితో ప్రతిరోజు గడిపే మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ సమయాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థనతో మనం ముగించుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమీప ఆరాధనకు పాలుపంపులు పొందిన నాయన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, నెహెమ్యా ఏ విధంగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాంచబడుతూ నీ సన్నిధిలో నిన్ను వెతికిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే నిన్ను వెతికిన వాడిగా తను తాను నాంచుకున్నాడో నీ దయ తన జీవితంలో విడుదల చేయబడింది. నీ కటాక్షం నాయన తన జీవితంలో విడుదల చేయబడింది. నాయన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన కటాక్షాన్ని పొందుకున్నాడు. అంతేకాదు ప్రభా, నీ దయ నాయన తన ప్రయాణం కొరకు కావాల్సిన పత్రికలు మాత్రమే కాదు, తన భద్రతని నాయన తన జీవితంలో నాయన యెరూషలేము ప్రాకారాలు కట్టబట్టానికి కావాల్సిన నాయన ఆ వస్తువులన్నీ కూడా సమకూర్చబడ్డాయి. నీ దయ నాయన కార్యం చేసేది ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయన నీ దయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, నీ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నాయన నీ కటాక్షాన్ని విడుదల చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన నాయన నాంచుకునే వారిగా నీ సన్నిధిలో వెతికే వారిగా నాయన బిడ్డలు ఉండటానికి ప్రభా సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ యొక్క లాక్డౌన్ నాయన ఈ రోజు నాయన మరి ముగిస్తూ ఉండగా నాయన రేపటి దినాల నుంచి ఎటువంటి రూల్స్ ఉంటే మాకైతే తెలియదు, కానీ ప్రభా నీ బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన క్షేమాన్ని, కాపుదలను, భద్రతను కలిగిన వారిగా నిన్ను అనుభవించు వారిగా నాయన ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవా నీ కాపుదల, నీ క్షేమము, భద్రత నాయన ప్రతి కుటుంబం మీద వేడుకుంటూ ప్రభా నాయన ఈ లాక్డౌన్ సమయం అంతా కూడా ప్రభా దీవెనకరంగా నాయన మీరు ఉంచమని, బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు యొక్క మహిమేశ్వరం తీర్చి మహిమ పొందమని నజరుడనే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడనే క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.